ఆ బాధ్యతని మేము నిర్వహించామని మేమంతా కూడా అంటే ఒక పదవీ కట్ట కాకుండా ఒక బాధ్యతగానే మేము ఉన్నాం. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఆశయాలను ఇచ్చి ఆయన ఏమైతే లక్ష్యాల కోసం నిలబడ్డాడో ఆయనకు అండగా నిలబడాలని మాత్రమే కోరుకున్నాం. పార్టీలో పదవులు కానీ ఇవేమీ కూడా మేము ఆశించలేదు, ఏనాడు అడగలేదు. కాకపోతే మా ప్రయాణంలో మమ్మల్ని గుర్తించేవారు, ఈ బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జ్గానే వస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీరు చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇప్పుడు సారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వారికి ఆ బాధ్యతలు బాగా ఎక్కువ. అంచేత నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ మమ్మల్ని గెలిపించినటువంటి పిఠాపురం వాసులకి అందుబాటులో ఉండడానికి నన్ను నియమించారు. సార్ యొక్క ఆదేశాల అనుసారం వీరి అవసరాలు గుర్తిస్తూ ఇక్కడ పిఠాపురం ఉన్న అవసరాలను గుర్తిస్తూ సార్కి ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి ఈ డెవలప్మెంట్ కావచ్చు, వీరి సమస్యలు కాబట్టి పన్నెండుని కూడా అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పేసి ప్రజలు కూడా చెబుతున్నారు. అలాగే జనవాణి కార్యక్రమం అని ప్రారంభించారు కదా, దానికి విశేష స్పందన వస్తుంది. అసలు మీ దగ్గరికి జనవాణి స్పందన రోజుకి ఎంతమంది వస్తుంటారో అది ఎలా జరుగుతుందండి? అమ్మ, ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు రోజుకి 50, 60, 100 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా అది మెల్లిగా కొంచెం 10, 15 కూడా వచ్చాయి. ఇవాళ రోజున మళ్ళీ ఒక 40, 50 వచ్చాయి. ఇక్కడ రాష్ట్రం ఏమైందంటే ఈవేళ ప్రజానీకం అంతా కూడా ఏదైనా తమకు సమస్య ఉన్నప్పుడు ఎట్లాగోలాగా ఈ పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అవుతే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుందనే నమ్మకంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉన్నారు. కాకపోతే కొన్ని సమస్యలు ఇమీడియట్గా మనం చేయగలుగుతాం. మేము అటెండ్ అవ్వగలిసిన ప్రతి సమస్యని అటెండ్ అవుతున్నాం. ఇక్కడ లోకల్గా పరిష్కరించగలిగితే మేము పరిష్కారం చేస్తున్నాం, లేకపోతే తక్షణం సార్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రయత్నం అయితే మాత్రం మేము ఎక్కడా కూడా ప్రయత్న లోపం అయితే లేదు, ప్రతిదీ కూడా అటెండ్ అవ్ చేస్తున్నాం. అదే కాకుండా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో కలెక్టర్ గారు స్వయంగా ఈవేళతో కలిపి 3 సార్లు గ్రీవెన్స్ చేశారమ్మా. గ్రీవెన్స్ చరిత్రలో ఎప్పుడూ లేనప్పుడు కాకినాడలో గ్రీవెన్స్లో కూడా మ్యాక్సిమం 300 గ్రీవెన్స్ వస్తాయి. ఫస్ట్ రోజున 750 గ్రీవెన్స్ వచ్చాయి, రెండో రోజున 500 గ్రీవెన్స్ వచ్చాయి, ఈవేళ 350 గ్రీవెన్స్ వచ్చాయి. మోస్ట్లీ ఈ గ్రీవెన్స్ అన్నీ కూడా కొన్ని డెఫినెట్గా కూడా కొన్ని అడ్రస్ చేయడం, లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి, ల్యాండ్ సంబంధించిన విషయాలు కానీ ఇందులో పరిష్కారం అయ్యే ప్రతి సమస్యను కూడా అన్వేషణ చేస్తున్నారు. అలాగే యంత్రాంగం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మెజారిటీ సమస్యలకు చిన్న చిన్న వాటికి ఒక రేషన్ కార్డు అని కానీ, ఆధార్ కార్డు అని కానీ, లేకపోతే పెన్షన్లు అని కానీ, పెన్షన్లు ఇమీడియట్గా అయితే శాంక్షన్ చేయట్లేదు కానీ అర్హులందరినీ గుర్తించి ఎప్పుడైతే గవర్నమెంట్ వారి మీద నిర్ణయం తీసుకుంటుందో అలా ఇచ్చే విధంగా, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్స్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నిర్ణయానుసారం వారికి ఆ టైంలో వారికి ఆ లబ్ధి చేకూరేలాగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులు కొంతమందిని గుర్తించకపోవడం ఇవన్నీ ఉన్నాయి. వాటన్నీ కూడా అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.